మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ 5 చౌరస్తా, మన మంచిర్యాల. సార్ నమస్తే. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతుంది 3 మండలాలకు సంబంధించి. అన్ని గ్రామాల సర్పంచులు శ్రీరామ్ కవిత, శ్రీరామ్ కవిత, అంగూరి లలిత, త్రికొండ. ఓ అమ్మ సైడ్ ఉండు నువ్వు. చిమంపల్లి, ఇంత లక్ష్మి, ఓకే సార్. విశ్వనగర్, చిన్నవాళ్ళు కూడా అందరూ. బాణవత్ రాజీ, మలికి సాయమ్మ, ఉప్ప గంగమ్మ నింకుడు. శివరాత్రి సత్యభ, సౌత్య వరలక్ష్మి, న్యావనంది, శ్రీరామ్ కవిత, శ్రీరామ్ కవిత, అంగూరి లలిత, త్రికొండ. ఓ అమ్మ సైడ్ ఉండు నువ్వు. చిమంపల్లి, పల్లి గ్రామాలకు మండలాలకు సంబంధించిన యశోద, నాన్న జన్ను, చూడండి. ఓకే సార్. శాట్ల లక్ష్మి, ఏసాల రాజకళ వచ్చారండి. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పడి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది. వ్యవసాయ రంగంలో మరి ఎన్నడూ చరిత్రలో లేనటువంటి పంట మనం పంట పండిస్తున్నాం. నిజామాబాద్ రూరల్ పండిస్తున్నాం. మొత్తం తెలంగాణ కూడా మన జిల్లాలోనే 9 లక్షల మెట్రిక్ టన్నుల పంట మనం పండింది మనకి వర్షకాలం. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఒక గింజ కూడా వేస్ట్ కాకుండా మనము మరి తరువు లేకుండా ఎక్కడో కొంచెం తడిసి ఏదో మొలకలు తీయకుండా ఇక్కడ రంగు మారితే ఏదైనా 1 కిలో అతి అయిండొచ్చు, కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కాకుండా 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి మరి సన్న తోటలకు బోనస్ ఇచ్చి మరి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. మరి పెళ్లి చేసుకొని మరి వాళ్ళకు ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించడానికి దర్పల్లి గ్రామానికి రావడం జరిగింది. నుండి 64 మంది, మరి ఇందల్వాయి మండలం నుండి 42, అదేవిధంగా దర్పల్లి నుండి 92, మొత్తం దగ్గర 200 పైచీల కంటే మరి 2 కోట్లు
పైచులకు చెక్స్ ఇవ్వడానికి మీది ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ పెన్షన్ల స్కీమ్ కూడా ఇంకా త్వరలోనే రాబోతా ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మనకి మార్చి వరకు ఇంకా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఇంకా తగ్గుతాయి. లోన్స్ అన్ని రీషెడ్యూల్ అవుతా ఉన్నాయి. మనకి ఈఎంఐ తగ్గుతా ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతా ఉంది. ఆ మార్పులు మొత్తం అప్పు చేసిపోయింది. 9 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఒకటి అన్ని సర్దుకుంటా ఉన్నాం. ఇలా పునర్నిర్మాణం జరుగుతా ఉంది తెలంగాణలో. ఇవాళ మనం ఏప్రిల్ మే తర్వాత నెక్స్ట్ బడ్జెట్ తర్వాత మరి పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కొద్దిగా ఆలస్యమైన మీరు అందరు కూడా మరి చెప్పారు కానీ ఇంకా చేస్తలేరని. మీరు అందరు కూడా మాకు అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలకు. నేను రాగానే తెల్లారి వేయాలంటే ఏ ప్రాంతానికి ఎవరికి కుదరదు. అది కూడా మనోడు మొత్తం అప్పు చేసిపోయిందని చెప్తున్నా కదా. మొత్తం ఇలా అంటే గతంలో మాటలు చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి ఏ ఒక్క పని కూడా చేయలేదు. చాలా మిత్తి అన్నారు, మిత్తికి మీరే కట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అది మన పంచిన మనం 10 ఏళ్లలో కూడా ఇంకా ఫైనల్ స్థితికి రాకుంటే మరి ఇక్కడ మన ఊళ్ళో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 70 నుండి 80 ఇల్లు ఇచ్చినాం. ఇట్లా ప్రభుత్వం అన్ని చేసినవన్నీ కూడా మనం చెప్పినవన్నీ కూడా ఇలా చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. అయినా కానీ వాళ్ళ పైసా కూడబెట్టి మరి మనం ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలా. మరి ప్రజలకు, మహిళలకు ఇచ్చినటువంటి, యువకులకు ఇచ్చినటువంటి మాట మీద ఉండాలని చెప్పి ఇవాళ కూడా ఇప్పుడు నేను వస్తా ఉన్నాను. దాని అన్ని పొలాలు నాటుతా ఉన్నారు. ఎక్కడ కరెంటు షార్టేజ్ లేదు, యూరియా షార్టేజ్ లేదు. మరి ఇంకా ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయదారులకు మార్కెట్ గారెడుతూ రాజయ్యిండు. ఇవాళ మహిళా సోదరులు ముఖ్యంగా చెప్పాలా, మొన్న ఎన్నికల్లో 50% మహిళలు ఎన్నికబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే మహిళలకు 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మీరు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని, మరి ఇందిరాగాంధీ పార్టీ పుణ్యమా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో మీకు అందరూ కూడా 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని తిడతారు, రాహుల్ గాంధీ గారిని తిడతారు. నీ స్థాయి ఎంత, నువ్వెంత, తిట్టడానికి కూడా అర్హత కూడా ఉండాలి కదా. నువ్వు ఏం చేసావు? వచ్చిన ఎమ్మెల్యే అయిపోయినావు, మంత్రి అయిపోయినావు, దేశం మొత్తం తెలంగాణ మొత్తం దోసుకున్నావు. ఇలా ఫార్మర్లు ఇంట్లో అయిపోయినాయి. మరి గరీబులకు ఇల్లు కట్టియలే. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గురించి. ఇవాళ ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. ఇవాళ సోనియా గాంధీ త్యాగం చేయడం వల్లనే ఇలా మరి మనకు తెలంగాణ వచ్చింది. మీ బిడ్డ, మీ కొడుకు, మీ ఏమంటారు అన్న తమ్ముడు వాళ్ళు తెలుసుకోవాలి. ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది కాదు ఇది ప్రశ్న. ఇది మీ కుటుంబ సమస్య. కాబట్టి ఏదో మరి వీళ్ళ కౌన్సిల్ ఏడిస్తే అందరూ కూడా మా మీద సింపతి చూపిస్తారంటే కాదని. ఎందుకంటే ఎంతో మంది కొంపలు ముంచినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలా చెప్తున్నారు వీళ్ళే 1200 మంది పిల్లల ఆత్మ బలిదానం చేసుకుంటూ చచ్చిపోయారు కుటుంబాలు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, అప్పుల పాలు అయిపోయారు. ఇలా అందరి జాగ్రత్త ఇలా తెలంగాణ వస్తే డైలీ డ్రాపర్గా తెలంగాణ మొత్తం దోసుకుని ఇలా ఆస్తి పంచుకోవడానికి కొట్లాడుకుంటున్నారు. ప్రజలు బుద్ధి చెప్పి మంచిగా తీసి ఓడగొట్టి ఇంట్లో వంట పెడితే ఇలా కొట్లాడుతున్నారు. ఆయన తాగి మన పడ్డ బాత్రూమ్ లా ఇక ఈయనేమో ఇక కేసీఆర్ ఎట్లా కొడుతున్నారంటే పిచ్చుకోకలా కొడుతున్నారు. ఆయన అంటారు రాహుల్ గాంధీ గారు అంటారు. రాహుల్ గాంధీ ఎవరు? ఇందిరమ్మ మనమడు, సోనియా గాంధీ కొడుకు. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఆయన అంటే వృద్ధి చేయాలంటే చెప్తాడు. చేస్తా ఎందుకు ఏడ్చింది? తెలంగాణను అప్పపాలు చేసాము, నేను తెలంగాణ దోసుకున్నామని కాదు, దోసుకునే దాంట్లో నాకు సగం ఇయ్యలేదని. అలాగే బాగా సంపాదించిందంటే ఈమెకు ఆస్తి ఇవ్వలేదని ఏడుస్తుంది. ఆత్మగౌరవం అంట. ఆత్మగౌరవము ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిందా? ఇదే డాక్టర్ భూపతి రెడ్డి ఇలా మీ ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి. నేను తెలంగాణ 2001లో తెలంగాణ ఉద్యమం వచ్చినాం. ఇక్కడ దర్పల్లికి వచ్చినాం. ఇదే మార్కెట్ లో తిరిగినాం. అంతకుముందేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు తెలిసి అందరు కూడా తెలంగాణ భారతదేశ చరిత్రలోనే ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటరీ కొనాలి అంటే వాడి కేసీఆర్. తాగుడు, పాముడులో వండు. సీఎం ఉన్నప్పుడు సెక్రటరీకి రాలే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడు. మొన్న 2 సంవత్సరాల తర్వాత లేచి అంటాడు రేవంత్ రెడ్డి అంటే తోలు తీస్తున్నాడు. మరి ఎవరితో ఓడి తీయాలి చెప్పండి మీరు. మీరే చెప్పాలి. ప్రజలే వాళ్ళ తోలు తీయదంటే అంటే మాకైతే అధికారం లేవు. మీరే ప్రజలు వాళ్ళ తోలు తీస్తారా, మరి బొక్కలు చేయాలని తీస్తారా? మీ అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, నోటికి వచ్చింది మాట్లాడితే. మొన్న మా ముఖ్యమంత్రి గారు అన్నారు, అసెంబ్లీని అన్నారు
వాళ్ళు తోలిస్తారు కాదు మీరు నాకే వస్తాను అన్నారు. నిజంగానే మా కార్యకర్తలు అందరూ ఎంబడబడితే మీ టీఆర్ఎస్ ఎక్కడ కూడా బయట తిరగలేరు. కొడుక దీన్నైతే బట్టలు ఎప్పి కొడతామని చెప్తాము. ఏం తమాషా మర్యాద లేదా? అందుకని మీరు మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం. మీరు ఏం తప్పు చేసాం మేము ప్రజలకు సమాధానం చెప్తాం. ఏదో తప్పు చేస్తాం, ప్రజలు వేసి మాకు ఓట్లు వేసి గెలిపించారు. 5 ఏళ్ళలో మేము ఏం చెప్పినా అది చేస్తాం. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయడం కూడా చెప్తాం. మేము మీకు సమాధానం చెప్తాం. ప్రజలకు హక్కు ఉంది అడిగేది. మీరెవరు అడిగారు? ప్రజాప్రతినిధులు అందరికీ వార్డు మెంబర్ కానుండి సర్పంచుల దాకా అందరు కూడా పేరు పేరున మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా సోదరులు చాలా మంది గెలిచారు. సగభాగం మహిళలే ఉన్నారు. మరి మీరే ముందుండి రాజకీయం కూడా మీరు ముందుండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా 42% రిజర్వేషన్ తీసుకొస్తామని ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారు పార్లమెంట్ లో. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. మీరు గమనించి మరి రాబోయే కాలంలో ఇంకా ఉన్నాయి, రాలే ఇంకా జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మరి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఇదే ప్రేమతో ఆధారంతో మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీని మీరు ఏదైనా మమ్మల్ని అడగచ్చు, మీకు నిలదీసే హక్కు ఉంది, మీకు జవాబు చెప్పే బాధ్యత మాకు ఉంది. లక్ష్మి చెక్స్ కాదు వల్ల మీకు అందరు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మీరు అది గమనించండి. గతంలో ప్రభుత్వాలు చెప్పినాయి, ఎవరు కూడా చేయలేదు. వడ్డీ రాయితీ కిందనే దగ్గర 20 కోట్ల రూపాయలు మరి మన జిల్లాకు రావడం జరిగింది. నేనే 6 కోట్ల రూపాయలు 3 సార్లు నేను చెక్స్ ఇవ్వడం జరిగింది. మనకి వడ్డీ రాయితీ కొరకు చాలా మితి లేకుండా రుణాలు ఇస్తా ఉన్నాం కదా. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నా. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలి. దాని కొరకు అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు రుణాలు స్వశక్తి పేరు మీద మనం ముందుకు పోతా ఉన్నాం. కొంపకు వచ్చినప్పుడు రాలే అంటే ఇట్లా ఎంతమంది కొంపకు వచ్చారు మీరు? ఇప్పుడు నేనంటే డాక్టర్ కాబట్టి గుర్తుంది కాబట్టి ఇది లేకుండా చేసుకొని బతికినా. కానీ చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల పాలైపోయి జీవితాలు ఖరాబ్ అయిపోయి ఉద్యోగాలు రాక తెలంగాణ ఉద్యోగాలు పనిచేసి ఎన్నో కుటుంబాలు నాశనమైన రోజులు ఉన్నాయి. కానీ ఇలా అందరి రక్త మాంసాలతో అందరి త్యాగాలతో తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డారు? కేసీఆర్ కుటుంబం ఒకటే బాగుపడలేదు, ఇంకో రకం వచ్చిందా? ఇలా గొడవల ఏడగారు. నేను కూడా 6 రోజులు వేసినాను. నా టికెట్ తీసుకపోయి 6 రోజుల ముందు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నుండి వచ్చినటువంటి గోవర్ధన్కి ఇచ్చి తెలంగాణ తోడు దగ్గర తీసింది ఎవరు? ఇదే కవిత రాదా? ఇవాళ వాళ్ళ అయ్యతలు పంచాయతీలు అని చెప్పి మా పబ్లిక్ లో ఏడిస్తే ఎవరన్నా నీకు సింపతి చూపిస్తారు అనుకుంటున్నా? వాళ్ళు 12 ఏళ్ళు అధికారానికి వచ్చి ఏమైనా చేసి దర్పల్లికి ఒక్కసారి వచ్చిందా? ఏదైనా దర్పల్లో మంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇవాళ దేశం మొత్తం అమ్మేస్తా ఉన్నారు. ఇవాళ రైల్వేస్ అమ్ముడు పోయినాయి, ఎయిర్పోర్ట్లు అమ్ముడు పోయినాయి, షిప్ యార్డ్లు అమ్ముడు పోయినాయి, మైన్స్ అమ్ముడు పోయినాయి. దేశం మొత్తం గుజరాత్లో అమ్ముకుంటున్నారు. ఇండియా ఇస్ ఫర్ సేల్. వాళ్ళు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట మీద ఉండే పార్టీ, పేదల పార్టీ. ఇవాళ 2 సంవత్సరాల్లో మేము చేసి చూపించినాం. పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత వాళ్ళకి పిల్లలు చెడవాళ్ళకు పడుతున్నారు అని చెప్పి వాళ్ళని స్పోర్ట్స్ వైపు మళ్ళించి డ్రగ్స్ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుని వాళ్ళ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ స్కిల్ యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకొని ఈవెన్ ఇంకా గల్ఫ్ లో పోయిన వాళ్ళు కూడా మనం 5 లక్షల రూపాయలు చెక్స్ కేసు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాం.